ముందే ముహూర్తం పెట్టేటప్పుడు గ్రహణం ఉందన్న విషయం తెలుసు కదా, దాన్ని బట్టే పెట్టుకోవాలి తప్పితే పెట్టుకోకూడదు అంటారు. సో విచ్ మీన్స్ మీరు ఒక రకంగా గ్రహణం తర్వాత పెళ్లి ముహూర్తం కరెక్ట్ కాదు అని చెప్పదలుచుకున్నారు. కృష్ణసుధి గారు 4వ తారీఖు అసలు గ్రహణ శూలండి. మామూలుగా కనుమ నాడు ఏ రకమైన శుభకార్యాలు చేయదు. అవును, మరి గ్రహణ 4వ తారీఖు ముహూర్తం పెట్టే తప్పే కదా స్పష్టంగా. ఇంకోటి దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి, కొన్ని వేల 4వ తారీఖు ముహూర్తం లేనే లేదు, పెట్టడం తప్పు, స్పష్టంగానే తప్పు. తర్వాత మరి ఇప్పుడు ఏంటి? సరే, మీరు దాన్ని కాదని చెప్పేశారు, ఇద్దరు కూడా ఏకీభవించారు, కానీ పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, వేల పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. ఏంటి ఇప్పుడు మరి సొల్యూషన్? ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళలో ఒక గాబరా మొదలవుతుంది కదా, సొల్యూషన్ అంటూ ఒకటి ఉండాలి కదా. సరే పెట్టేశారు, మీరు చేసుకోకూడదు అంటున్నారు, మీరు పరిహారం ఏంటి? వ్యాపారం చేస్తున్నారు అనకపోతే దానికి సంబంధించి గ్రహణ పరిహారం చేసుకోండి. ఇంకొకటి ఆహారపరమైన విషయాల్లో ఇందాక అన్నారు మీరు, వండిన పిండి వంటలు ఏమవుతాయి అంతే కదా. శాస్త్రంలో ధర్మసింధువు నిర్ణయ సింధువు స్పష్టంగా చెప్తున్నాయి, తైల పక్వాలకు దోషం లేదు. అంటే నూనెతో వేయించి వండిన ఉన్నాయి కానివ్వండి, అలానే మీరు గమనించండి పులిహోర లాంటివి నూనెతో కలుపుతాం, అలాంటి వాటికి దోషం లేదని శాస్త్రం స్పష్టంగా చెప్పింది, ధర్మసింధువులో ఉంటుంది గ్రహణ సమయంలో. నూనె నెయ్యి లేకుండా ఏముంటుంది? కాదండి, మామూలు అన్నం వండాము దోషం. ఓకే, అన్నానికి దోషం. ఓకే, అన్నం కూడా ఇప్పుడు చిన్నది ఏదైనా దోషం జరిగితే దాంట్లో నెయ్యి చొక్కు వేసి వాడుకోండి అంటాం. అలాంటి వాటికి ఏంటంటే నెయ్యి కానివ్వండి తైలంతో వండినవి అంటే వేయించి చేసిన వాటికి దోషం లేదు. అలాంటి వాటిని గ్రహణం ముందు వండినవి కూడా తర్వాత వాడుకోవచ్చు స్పష్టంగా. అందువల్ల వాడుకోవడానికి ఆ పదార్థాలకు దోషం లేదు. వాళ్ళు మీరు అన్నదే నాకు ఇందాక ఒక పొద్దున్నే ఫోన్ వచ్చింది, ఆమంతా మేము పెళ్లిపోతున్న ఎప్పుడు చేయాలండి, ఇదేం చేయాలండి, ఇదేం చేయాలండి, ఈ ముహూర్తం ఎవరు పెట్టారమ్మా అని. ఎందుకంటే మనం ఒక పురోహితంలో ఉన్నప్పుడు నలుగురు మంచి కోరేటప్పుడు కొన్ని ముహూర్తాలు పంచాంగంలో రాశారు, లేదంటే నక్షత్రం బాగుంది కదా అని వెళ్ళే బదులు దానికి ముందున్నటువంటి సమస్యలు ఏంటి, అది ఎలాంటి ఉత్పన్నం అవుతాయి. ఇంకొకటి ఏంటంటే ఇది చంద్రగ్రహణం, దానివల్ల తీవ్రత తక్కువగా ఉండదు. ఇక్కడ తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ దోషం అంటే దోషమే కరెక్ట్. కానీ ఇక్కడ పరిహారంలో భాగంగా కృష్ణసుధి గారు చెప్పినట్టు ఆ విధంగా పరిహారాన్ని పాటించవచ్చు. లేదా మనకు పూజా స్టోర్ లో దర్భలు దొరుకుతాయి, ఆ దర్భలని ఆ పదార్థాల మీద ఉంచి, సరే ఆహార పదార్థాల మీద అంటే సొల్యూషన్ ఉందండి మీరు అన్నట్టు గ్రహణ సమయంలో. కానీ మరి పెళ్లి అనేది కూడదని అంటున్నారు కదా, దాని గురించి శాస్త్ర ప్రకారం అయితే కూడదండి. ఓకే.